Hello all, welcome back to Sai Pallavi Vlogs. This video is all about Varalakshmi Vratam. Here, why Varalakshmi Vratam is celebrating in Telugu culture and spiritual tradition. ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. నేను ఇక్కడ మార్నింగ్ లేచి గడపకు పసుపు రాసి బొట్లు పెట్టి ముగ్గైతే వేస్తున్నాను. ఈ వీడియోలో వరలక్ష్మి వ్రతం, వై టు సెలబ్రేట్ వరలక్ష్మి వ్రతం, రీజన్స్ అండ్ స్టోరీ, కల్చరల్ బిలీఫ్స్, వెన్ టు డూ, హౌ టు సెలబ్రేట్, హౌ మెనీ వీక్స్ ఇన్ శ్రావణ మాసం ఇన్ 2025 ఇలా చాలా విషయాల గురించి మాట్లాడుకుంటూ నేను ఈసారి వరలక్ష్మి వ్రతం ఎప్పుడు చేసుకున్నాను, ఎలా ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను అనేది ఈ వీడియోలో అయితే చూసేయండి. నెక్స్ట్ కొంచెం పసుపు వేసుకొని గౌరీ గణపతిని అయితే చేసుకొని బొట్టయితే పెట్టేశాను. హౌ మెనీ వీక్స్ టు సెలబ్రేట్ వరలక్ష్మి వ్రతం ఇన్ 2025 అండ్ ఈసారి జూలైలో శ్రావణ మాసం స్టార్ట్ అయింది. 25th, 1st, 8th, 15th, 22nd, ఆగస్ట్ 8th, 3rd ఫ్రైడే వరలక్ష్మి వ్రతం వచ్చింది. మొత్తం 5 ఫ్రైడేస్ అయితే వచ్చాయి ఈసారి. నెక్స్ట్ కొంచెం బియ్యంలో 1 డ్రాప్ ఆవు నెయ్యి, పసుపు వేసి అక్షంతలు అయితే ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం కలశానికి ప్రిపేర్ చేసుకోవాలి. ఒక కోకోనట్ని తీసుకొని వాటర్లో కొంచెం వెట్ చేసి పసుపుతో కోకోనట్ అంతా కవర్ అయ్యేలా అప్లై చేసుకోవాలి. ఒక పేపర్ తీసుకొని ఏదైనా ఒక బొట్టు షేప్ డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న దానిని కోకోనట్ మీద ప్లేస్ చేసుకొని కుంకుమ అయితే అప్లై చేసుకోవాలి. వై టు సెలబ్రేట్ వరలక్ష్మి వ్రతం, శ్రవణ మాసంలో వచ్చే శుక్రవారం రోజు అష్టలక్ష్ములను ప్రసన్నం చేసుకునే పవిత్రమైన వ్రతం. ఇది ధనం, ఆరోగ్యం, ఆయుష్, సంతోషం లాంటి అన్ని శుభాలకు ఇంపార్టెంట్ డే. రీజన్స్ అండ్ స్టోరీ గురించి మాట్లాడుకుందాం. రీజన్స్: లక్ష్మీదేవిని అష్టలక్ష్మి రూపాలలో పూజ చేస్తారు. ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధైర్యలక్ష్మి, ఐశ్వర్యలక్ష్మి. ఇలా స్టోరీ: ఈ వ్రతం చేయడం వల్ల కుటుంబ సమృద్ధి, శాంతి, ఆయురారోగ్యాలు, భర్త దీర్ఘాయుషు, కుటుంబ క్షేమం కలుగుతాయని బిలీవ్ చేస్తారు. నెక్స్ట్ తోరం అండ్ కలశానికి కంకణం కోసం దారం తీసుకొని 5 లైన్స్ తీసుకొని పసుపు అప్లై చేసుకొని ఒకటి తమలపాకు లేదా మామిడాకుతో కంకణం రెడీ చేసుకోవాలి. రిమైనింగ్ థ్రెడ్స్తో 9 నాట్స్ వేసుకొని ఒకటి అమ్మవారికి, ఒకటి మనకి తోరం ప్రిపేర్ చేసుకోవాలి. అలాగే వాయనం ఇస్తే ముత్తైదువులకు కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న వాటికి ఫ్లవర్స్ అయితే టై చేసుకోవాలి. నెక్స్ట్ కల్చరల్ బిలీఫ్స్ గురించి మాట్లాడుకుందాం. ఇల్లు ధనధాన్యాలతో నిండిపోతుంది, లక్ష్మీదేవి అనుగ్రహం, కుటుంబంలో శాంతి కలుగుతుందని బిలీవ్ చేస్తారు. వెన్ టు డూ వరలక్ష్మి వ్రతం: ఆగస్టు మంత్లో శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం, శ్రావణ శుద్ధ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం సెలబ్రేట్ చేసుకుంటారు. హౌ టు సెలబ్రేట్ వరలక్ష్మి వ్రతం: మంగళ స్నానం, అలంకరణ, కలశస్థాపన, లక్ష్మీదేవి ఆవాహన, ప్రత్యేకమైన నైవేద్యాలు, పూజా సామాగ్రి, వరమాల, వ్రతకథ వింటం, ఇంటికి వచ్చిన ముత్తైదులకి తాంబూలమిస్తారు. వ్రతకథ: ఈ కథలో చారుమతి ఎవరు, వరలక్ష్మి వ్రతం ఎందుకు చేసింది అనే స్టోరీ గురించి మాట్లాడుకుందాం. పురాణ కథ ప్రకారం చారుమతి అనే సతీమణి సతిధర్మాన్ని పాటిస్తూ భర్త సేవలో నిమగ్నమై ఉండేది. ఆమె భక్తిని చూసిన లక్ష్మీదేవి స్వయంగా ప్రత్యక్షమై వరాలిచ్చిందంట. తర్వాత ఆమె చేసిన వ్రతం వల్ల గ్రామంలోని ఇతర మహిళల జీవితాల్లోనూ శుభాలు చోటు చేసుకున్నాయని చెప్తారు. అప్పటి నుంచి ఈ వ్రతానికి ప్రాధాన్యత పెరిగింది. నెక్స్ట్ కలశానికి బ్లౌజ్ పీస్ అయితే రెడీ చేసుకోవాలి. అలానే మీన్వైల్ మేము ప్రసాదాలు, పరమన్నం, పూర్ణాలు, పులిహోర, వడలు, శనగలైతే ప్రిపేర్ చేశాము. ప్రసాదాలన్నీ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ అమ్మవారికి శారీ డ్రేప్ చేసి జ్యువెలరీ అయితే యాడ్ చేశాను. కలశంలో వాటర్ యాడ్ చేసుకొని దానిలో కొంచెం పసుపు, కుంకుమ, గంధం, 1 రూపీ కాయిన్, ఫ్లవర్, కొన్ని అక్షింతలు అయితే వేసుకోవాలి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కంకణాన్ని కలశానికి టై చేసుకోవాలి. ఇలా నెక్స్ట్ 3 సైడ్స్ డబుల్ టేప్ స్టిక్కర్తో స్టిక్ చేసుకొని తమలపాకులను ప్లేస్ చేసుకోవాలి. ఒక ప్లేట్లో 3 to 5 దోసెళ్ళు బియ్యం యాడ్ చేసుకొని ఈక్వల్గా అనుకొని దాని మీద మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కలశం ప్లేస్ చేసుకొని కొబ్బరికాయ, బ్లౌజ్ పీస్, బొట్టు, బ్యాంగిల్స్, ఫ్లవర్స్ ఇలా అన్నీ అలంకరించుకోవాలి. అమ్మవారిని రెడీ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. గౌరీ గణపతిని పెట్టుకోవడానికి పీటలాగా చిన్న చెక్క క్లీన్ చేసి పసుపు అప్లై చేసి ముగ్గు వేసి పసుపు కుంకుమతో బొట్టు పెట్టి ఇలా రెడీ చేసుకున్నాను. నెక్స్ట్ మనం ఎక్కడ పెట్టుకోవాలో అక్కడ ఇంకా అన్నీ ఇలా అరేంజ్ చేసుకున్నాను ముందుగానే. ఇంకా ఆల్ సెట్, పూజ అయితే స్టార్ట్ చేశాను. దీపం, ధూపం అండ్ లక్ష్మీ అష్టోత్తరాలు, వ్రతకథ, మణిద్వీప వర్ణన చదువుకొని ప్రసాదాలు, తాంబూలం సమర్పించి కొబ్బరికాయ కొట్టి హారతైతే ఇచ్చాను.
సింపుల్గా పూజ నేను ఎలా చేసుకున్నాననేది వీడియోలో అయితే చూసేయండి. ఫైనల్గా మా వరలక్ష్మి వ్రతం 5th ఫ్రైడే రోజు ఈసారి ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. లక్ష్మీ వ్రతాన్ని మీరెలా సెలబ్రేట్ చేసుకున్నారనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. వరలక్ష్మి వ్రతానికి సంబంధించి నాకు తెలిసిన విషయాలను ఈ వీడియోలో షేర్ చేశాను. ఐ హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. Keep watching for more videos. If you are watching first time on my YouTube channel, please do watch my previous videos. Like, share and subscribe to Sai Pallavi Vlogs. Thank you for watching. See you in next video.